వెండి కొనే వారికి గుడ్ న్యూస్. బంగారం తరహాలో వెండి మీద కూడా లోన్స్ ఇవ్వాలి అని ఆర్బీఐ సూచిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. గత కొన్ని నెలలుగా వెండి బంగారం ధరలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. వెండి ఎంత పెరిగినా బంగారం లాగా లోన్లు తీసుకోలేము. డబ్బు అవసరమైతే అమ్మేయాల్సిందే. ఒకవేళ లోన్లు ఏమైనా దొరికినా కూడా అవి ఏవో థర్డ్ పార్టీ బ్యాంకుల దగ్గర ఎక్కువ వడ్డీకి దొరకటం అలా ఉంటుంది. బంగారంతో పాటు వెండి మీద కూడా లోన్స్ ఇవ్వాలి అంటూ అన్ని కమర్షియల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, అర్బన్ అండ్ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకి ఆర్బీఐ సూచించింది. బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులు, కాయిన్స్ మాత్రమే కొలాటరల్ గా తీసుకోబడతాయి. 2.5 లక్షల దాకా లోన్ అయితే 85% ఎల్టీవీ, 2.5 నుండి 5 లక్షల దాకా అయితే 80%, 5 లక్షల పైన 75% ఎల్టీవీ ఇవ్వాలి అని సూచించింది. వాల్యుయేషన్ అన్నది 30 రోజుల క్లోజింగ్ ప్రైస్ యావరేజ్ కానీ, ముందు రోజు క్లోజింగ్ ప్రైస్ కానీ రెండిటిల్లో ఏది తక్కువ అయితే దాన్ని పరిగణిస్తారు. లోన్ తీసుకునే వారు బ్యాంకు నుండి ఒక డీటెయిల్డ్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని ఆర్బీఐ సూచిస్తోంది. ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. అంతకు మునుపు తీసుకోబడ్డ లోన్స్ పాత రూల్స్ ప్రకారమే ఉంటాయి అని ఆర్బీఐ తెలిపింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.